వైద్య వృత్తి చేసేటువంటి ఒక మహిళా డాక్టర్ చేసినటువంటి స్టేజ్ మీద చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాండింగ్ కామెడీలో కూడా అంటే ఆ వ్యాఖ్యలు ఎలా ఉంటున్నాయి అంటే అది ఒక కామెడీ అని పేరు పెట్టారులే గానీ అది వల్గర్ గా అనిపిస్తూనే ఉంటాయి ఆ వ్యాఖ్యలని. వాటిని వీళ్ళు జోక్ గా తీసుకొని నవ్వుకోవడం ఎంజాయ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మహిళా డాక్టరే అటువంటి కామెంట్స్ చేయడాన్ని చాలా మంది తీసుకోలేకపోతున్నారు. సో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? రైట్, అంటే మనం అసలు ఇది చర్చించడం కొంత బాధాకరం అనిపించింది కానీ చర్చించాలి. అంటే బీయింగ్ ఇప్పుడు ఎవరో ఒక చిల్లర వాళ్ళు ఎవరు ఏదో మాట్లాడారు అంటే ఒకటి, రెండు స్టాండప్ కామెడీ అంటూ పేరుతో రకరకాలుగా మాట్లాడటం, ఏదైనా స్టాండప్ కామెడీ అంటే కామెడీ చేయటం, నవ్వించటం, నవ్వించడానికి క్యారెక్టర్లని వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లోని తొంగి చూడటం అనేది తప్పని ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలో అటు చాలా మంది మీద స్టాండప్ కమెడియన్స్ అంటూ మాట్లాడటం, వాళ్ళు స్టేజ్ మీద వెళ్ళి మిగతా వాళ్ళు అడ్డుకోవటం, ఇదంతా పెద్ద ఇష్యూ అయిపోయి వాళ్ళకి క్షమాపణలు చెప్పడం, కేసులు అవడం అంతా అయింది. కానీ బీయింగ్ ఏ ఉమెన్, ఫస్ట్ బీయింగ్ ఏ ఉమెన్ డాక్టర్ అయ్యుండి నువ్వు ఏ ముఖం పెట్టుకొని అలాంటి వ్యాఖ్యలు చేస్తావు అన్నది మనం ప్రశ్నించాలి. బీయింగ్ జర్నలిస్ట్ గా ఈ రెడిక్యులస్ ఇది ఏంటంటే, మనం మామూలుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులకు కూడా నమస్కారం ఏమైనా చెయ్యాలి. యాక్చువల్ తల్లిదండ్రులు చెయ్యం, కానీ ఒక డాక్టరు ఒక టీచరు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మనం నమస్కారం చేస్తాం. ఎందుకు? వాళ్ళని దేవుళ్ళగా భావిస్తాం కాబట్టి. టీచర్ విద్య చెప్పేది, తర్వాత వైద్య వృత్తిని ఇచ్చేసి మనకి ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లు అంటే మనకి వాళ్ళంటే ఒక ఇది. ఎందుకంటే ఎదుగుదలలో మనకి తండ్రి తోడ్పడతారు అంటారు, కానీ వైద్యులు మనకు పునర్జన్మ ఇస్తారని అంటారు. కానీ అలాంటి వైద్యులు ఆ వైద్య వృత్తికి వైద్యుల కంటే ఇప్పటికీ సరే కొందరు తప్పుగా వ్యవహరిస్తున్నా ఇప్పటికీ వైద్యులు అంటే అందరికీ ఒక గౌరవం ఉంది. వైద్య నారాయణ హరి ఎందుకు అంటారండి, ఊరికి అనలేదు కదా, ఎందుకు వచ్చింది అది అంటే అంతే, అంటే వైద్యుడికి అంత ప్రియారిటీ అంత గౌరవం ఉంది కాబట్టి. కానీ ఆమె చేసిన వికృత వ్యాఖ్యలు అవన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయో నేను ఒకసారి మాట్లాడతా. ఇప్పుడు సమస్య ఏంటంటే చీకొట్టే రకంగా ఆమె మాట్లాడారు. ఆమె ఏమన్నారు ఏంటనేది చెప్తాను చూడండి. ఈ స్టాండప్ కామెడీలో మాట్లాడుతూ బీయింగ్ ఏ లేడీ డాక్టర్ ఆమె మార్చిలో ఉండే పురుషుల శవాల ప్రైవేట్ పార్ట్స్ పరిణామాలపై మేము జోకులు వేసుకుంటాము అని అన్నారంటే ఎంత రెడిక్యులస్ అండి. అసలు అది చెప్పదగ్గ ఇదా? నువ్వు ఎంత స్టాండప్ కామెడీ అని వాళ్ళని నవ్వించాలనుకుంటే నువ్వు మాట్లాడాల్సింది ఇదా? నువ్వు బీయింగ్ ఏ ఉమెన్ నువ్వు ఈ విధంగా వ్యవహరిస్తావా? అంటే ఇక్కడ నేను ఉమెన్ జెంట్ అని డివిజన్ చేయట్లా. అదే ఈ జెంట్ అయ్యి ఉంటే ఇంకెంత పెద్ద ఇష్యూ అయిపోయేది. ఖచ్చితంగా ఇది బికేమ్ ఇష్యూ అయిపోయేది. అలాగని ఇది ఇష్యూ అవ్వలేదని కాదు, ఇది కూడా ఇష్యూ అయింది. అంటే ఎవరు మాట్లాడినా తప్పే. వాడు డాక్టర్ పురుషుడా స్త్రీ అని కాదు, కానీ ఒక లేడీ డాక్టర్ అయ్యి ఉండి ఈ విధంగా పురుషుల సవాలు ప్రైవేట్ పార్ట్స్ పరిమాణాలపై మేము మాట్లాడుకుంటామని మాట్లాడావంటే అసలు నువ్వేమి వైద్య విద్యను అభ్యసించావు, నీకు తల్లిదండ్రులు ఏం బుద్ధి నేర్పారు, అసలు నువ్వు లోకంలో ఏం నువ్వు బతుకుతున్నావు అన్నది ఒక చీఫ్ ఎడిటర్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నది. ఎందుకంటే ఇది ఆ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రచ్చ అయ్యాయి. రెండోది ఆమె క్షమాపణ కూడా చెప్పింది. కానీ క్షమాపణ చెప్పిన నువ్వేం సిగ్నల్ పంపిస్తున్నావు, నువ్వు బీయింగ్ డాక్టర్ అయ్యుండి అనేది ఇక్కడ కీలకమైంది. రెండోది ఈ తరహా లేఖి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఓవర్ అయిపోయాయి. ఇంకో స్టాండప్ కామెడీలో ఈ మధ్యన ఒక ఇష్యూ అయింది. ఇంకో స్టాండప్ కామెడీలో ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హిమాన్ష్ అనే వ్యక్తి ఒక స్టాండప్ కామెడీలో మాట్లాడుతూ స్టేజ్ మీద ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే, నేను ఒక అమ్మాయికి 370 రూపాయలు పెట్టి ఒక బిర్యానీ కొనిచ్చాను, దానికి బదులుగా ఆమె ఏమిస్తుంది, నేను ఏం కోరుకుంటాను, శారీరక సుఖాన్ని కదా అని అన్నాడు. అది కామెడీగా తీసుకొని వాళ్ళందరూ ఎంజాయ్ అంటే వాళ్ళు నవ్వించడానికి వాడు పనికిరాని మాట్లాడటం స్టేజ్ మీద, ఈ కిందనేమో కొందరు పనికిరాని వెధవలు కింద కూర్చున్న పనికిరాని వాళ్ళందరూ చప్పట్లు కొడుతుండడం, ఇదే జరుగుతుంది. ఇదే స్టాండప్ కామెడీ. ఏంటంటే అంతేనండి, వీళ్ళకి అయిపోయిందంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఐటీ కానీ మిగతా ఉద్యోగాలకు సంబంధించి వీకెండ్స్ ఉండటము, అంటే వాళ్ళకి ఎంజాయ్ చేయాలన్న విస్తృతికి దానికి అడ్డొదుపు లేదు. రకరకాల ఎంజాయ్మెంట్స్ ఈ స్టాండప్ ఈ మధ్యన ఇది ఎక్కువైపోయింది. సరే, మీరు స్టాండప్ కామెడీ చేసుకోండి, మీరు ఏదైనా వెళ్ళండి, మీకు దేశంలో హక్కు ఉంది, మీరు వెళ్ళండి. కానీ ఏంటంటే ఇలా చిల్లరగా స్టాండప్ కామెడీ అని చెప్పడం, వాడు ఎంత రాంగ్ గా మాట్లాడాడు, ఏమిస్తుంది, నేను ఇంకేం కోరుకుంటాను, శారీరక సుఖాన్ని కదంటే వాడు ఉద్యోగం కూడా పోయింది. చివరికి వాడు ఉద్యోగం కూడా పోయి కంపెనీ నుంచి విధుల నుంచి తొలగించింది. ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవబట్టి చాలా నెగటివ్ రాబట్టి తన విధుల్లో తొలగించడం. ఇది అందరికీ ఒక బిగ్ వార్నింగ్. ఒక బీయింగ్ లేడీ డాక్టర్ అయ్యిండు నువ్వు వాడు ఎట్లా మాట్లాడతావు, వాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండు వాడు ఎట్లా మాట్లాడతాడు,
అంటే నువ్వు బిర్యానీ ఇచ్చి ఒక అమ్మాయికి నువ్వు ఒక శారీరక సుఖాన్ని కోరుకుంటున్నావు అంటే రేపు పొద్దున్న అమ్మాయిలు ఏమని అనుకుంటారు, ఎవడైనా అట్లా అంటే కొంచెం అలాంటిగా ఉంటే అది ఒక మిస్అండర్స్టాండింగ్ దారితీదా, ఇది మిస్బిహేవియర్ కిందకి రాదా? సరే వాడు ఉద్యోగం తొలగించే సంస్థ మంచి పనే చేసింది, కానీ ఈ స్టాండప్ కమెడియన్స్ స్టాండర్డ్ లేని కామెడీగా అయిపోయింది. స్టాండప్ కామెడీ కాదు ఇది, ఇది స్టాండప్ కామెడీ కానే కాదు. నేను ఈరోజు అంటున్నాను ఇది స్టాండర్డ్ లేని కామెడీ. స్టాండప్ కామెడీని స్టాండప్ కామెడీ లాగే ఉంచండి, స్టాండప్ కామెడీని స్టాండర్డ్ లేని కామెడీగా దయచేసి మార్చొద్దు. వాళ్ళకి ఏది అనర్హం కాదన్నట్లుగా పొలిటీషియన్స్ మీద పెద్ద పెద్ద అంటే లైక్ చూసుకుంటే జగన్ గురించి మాట్లాడి అండ్ సీఎం గురించి మాట్లాడి కూడా చాలా వ్యాఖ్యలు చేస్తూ దాన్ని కామెడీగా తీసుకొని వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వదలకుండా స్టాండప్ కామెడీలో యూజ్ చేస్తూనే ఉన్నారు సార్. అంటే ఇక్కడ చూసుకుంటే మన రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది అనుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా ఖండించాలంటారు సార్? అంటే దీన్ని ఎలా ఖండించడం అంటే దీన్ని ఇంతకు మించి ఏం చేయలేము. ఇప్పుడు ఉద్యోగిని అక్కడ తొలగించారు కదా, ఐటీ ఉద్యోగిని, అదొక వార్నింగ్. ఇప్పుడు ఈ మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈ మహిళా డాక్టరు బీయింగ్ డాక్టర్ గా క్షమాపణ చెప్పింది. ఖచ్చితంగా ఆమె పైన కూడా చర్యలు తీసుకోవాలి, ఆమె పైన కూడా కేసు నమోదు చేయాలి. రేపు పొద్దున్న ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే దానికి తగ్గట్టుగా జరగాల్సింది జరగాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. ఈ విధంగా అబ్సీనిటీ మాట్లాడినా, ఈ విధంగా రిడిక్యులస్ గా మాట్లాడినా అది ఎవరైనా తప్పే. ఆ 370 రూపాయల బిర్యానీ గాన్ని ఎట్లాగైతే వాడు ఉద్యోగం తొలగించి వాడికి ఒక చెంప చెల్లిమైనట్టు వార్నింగ్ ఇచ్చారో, ఈ మహిళా వైద్యురాలు ఎవరు డాక్టర్ ఉన్నారో ఈమెకి కూడా సరైన పనిష్మెంట్, చట్టపరంగా సరైన పనిష్మెంట్, ఒక వార్నింగ్, లేదంటే ఆమె ఏదైనా ఆసుపత్రిలో పనిచేస్తే ఆసుపత్రి నుంచి ఆమె తొలగించాలి. అప్పుడే వీటికి మనం అడ్డుకట్ట వేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. ఓకే, సో తాజా రాజకీయ అంశాల మీద విశ్లేషణ